12 లక్షలు తీసేసి మిగతా ఇన్కమ్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 20 లక్షల ఆదాయం అనుకుందాం, అందులో 12 లక్షలు తీసేస్తారు అంటే మిగిలినది మీకు 8 లక్షలు. అది అందులో taxable. అది ట్యాక్సబుల్ అంటే 4 లక్షలకు మీకు ఏమీ ఉండదు ట్యాక్స్. ఆ తర్వాత 4 నుంచి 8 వరకు 5% ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ విధంగా మీరు చూసుకుంటూ వస్తే దీన్ని వర్చువల్ సర్కిల్ ఆఫ్ ఎకానమీ అంటాం మనం ఇప్పుడు. అంటే ప్రజలు ఖర్చు పెట్టడం మొదలవుతే ఏమవుతుందంటే దానివల్ల డిమాండ్ పెరగడం, డిమాండ్ పెరిగితే ఉద్యోగాలు పెరగడం, ఉద్యోగాలు పెరిగితే మళ్ళా చేతిలో డబ్బులు రావడం, మళ్ళా ఈ డబ్బులు మార్కెట్లో పెట్టడం. సో ఈ విధమైన స్టిములస్ ఇవ్వడానికి ఈ విధమైన ఒక అలొకేషన్ చేయడం జరిగింది అని అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ ఇందులో క్యాపిటల్ గెయిన్స్ వల్ల ఏదైతే మీకు ఆదాయం వస్తుందో దాన్ని ఇందులో నుంచి ఇంక్లూడ్ చేయడం, దీని నుంచి బయటికి తీసేశారు. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది షేర్స్ లోను తర్వాత మ్యూచువల్ ఫండ్స్ లోను ఇన్వెస్ట్ చేస్తున్నారు. దాని ద్వారా వచ్చే ఆదాయం ఏదైతే ఉంటుందో దానికి ఈ 12 లక్షల ఈ సౌలత్ ఏదైతే ఉందో దాన్ని కల్పించలేదు. ఇదొక విషయం మనం పక్కన పెడితే, సాధారణంగా నాకు చాలా ఆనందమైంది ఏంటంటే ఈ మొత్తం బడ్జెట్ వ్యవసాయంతో మొదలైంది. ఎందుకంటే ఒక రైతుగా నేను ఈరోజు మాట్లాడతాను. ఎందుకంటే ఇప్పటికైనా ప్రభుత్వాలకు తెలిసి వచ్చింది మన భారతదేశానికి వ్యవసాయం చాలా ముఖ్యం, రైతు చాలా ముఖ్యం అని. అందువల్ల వారి బడ్జెట్ ప్రస్తావన ఏదైతే చేశారో వాటిలో మొదటే వ్యవసాయం, ఈ డ్రైవింగ్ ఆఫ్ ది ఎకానమీలో 4 ఇంజన్స్ పేర్కొన్నారు. అందులో మొదటిది అగ్రికల్చరల్. వీరు ముఖ్యంగా ఏంటంటే ధనధాన్య కృషి యోజన అని చెప్పేసి సుమారుగా 100 జిల్లాలలో ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తూ, అంటే గోడౌన్లు కానీ, ఇరిగేషన్లు కానీ, కోల్డ్ స్టోరేజ్ కానీ, క్రెడిట్ కానీ ఇలాంటివన్నీ మనకు పొందుపరుస్తూ సుమారుగా 1.7 crore 1,70,000 రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ పథకం ద్వారా ఇది ఒక పథకాన్ని అనౌన్స్ చేయడం. 100 జిల్లాలనే ప్రస్తావన చేశారు కానీ స్పెసిఫిక్ గా ఫలానా రాష్ట్రాలు అనే ప్రస్తావన అంటే బహుశా తర్వాత ఏమన్నా ప్రకటించే అవకాశం ఉందంటారా? అది ఉండొచ్చు, కానీ ఇందులో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అని ఉన్నాయి ఆల్రెడీ మన దగ్గర. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ లో ప్రవేశపెడతామని అన్నారు. అంటే ఏ ప్రాంతాల్లో అయితే వ్యవసాయంలో వెనకబడి ఉన్నారో, ఉత్పత్తి అంత ఎక్కువగా రావడం లేదు, అటువంటి జిల్లాలలో వీటిని కేంద్రీకరిస్తాము. దానికి 1.7 crore ఫార్మర్స్ దీని ద్వారా వాళ్ళు లబ్ధి పొందుతారన్నది ఒకటి. నెక్స్ట్ ఒకటి ఏంటంటే పల్సస్ మిషన్ అన్నది ఒకటి ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇంతకుముందు ఆయిల్ సీడ్స్ మిషన్ అని కూడా ఒకటి ఏర్పాటు చేశాము. దాని వల్ల ఏంటంటే విస్తృతంగా ఆయిల్ సీడ్స్ అన్నవి మన దేశంలో డెవలప్ అయ్యాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా చూస్తే ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు పామాయిల్ ప్లాంటేషన్ ఎక్కువయ్యాయి. పామాయిల్ ప్లాంటేషన్ ఎక్కువగా అవడం వల్ల ఆయిల్ సీడ్స్ లో మనం ఆల్మోస్ట్ సెల్ఫ్ సఫిషియన్సీ తీసుకునే దిశగా మనం వెళ్తున్నాం. ఆ పాఠం ఏదైతే నేర్చుకున్నామో దానివల్ల ఈసారి ఈ 6 సంవత్సరాల పాటు పల్సెస్ మిషన్ అన్నది ముఖ్యంగా కందిపప్పు, మసూరు, ఉడద్ వీట్ల ద్వారా మనం ఒక పల్సెస్ మిషన్ అన్నది ఏర్పాటు చేయడం అన్నది రెండవది. తరువాత సుమారుగా 7.7 కోట్ల రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చి, అంటే వాళ్ళలో మత్స్యకారులు ఉంటారు, పాడి రైతులు ఉంటారు, వీరందరికీ ఈ క్రెడిట్ కార్డ్స్ ద్వారా వారికి డైరెక్ట్ గా డబ్బులు తీసుకునే దానికి, అంటే 3,000 నుంచి 5,000, ఇంతకుముందు 3,000 ఉండేది, దాన్ని 5,000 వరకు చేస్తామని వారు చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఉత్పత్తి మిషన్ ఒకటి కూడా స్టార్ట్ చేశారు. అంటే కాటన్, అంటే దాని ద్వారా టెక్స్టైల్ ఇండస్ట్రీని ఇంప్రూవ్ చేసి ఎక్కువ ప్రాంతాల్లో పత్తి పండే విధంగా, ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ ప్రాంతంలో కూడా మన ప్రాంతంలో కూడా పత్తి ఎక్కువగా పండిస్తారు, మహారాష్ట్ర ఇటువంటి ప్రాంతాల్లో. కాబట్టి దానికి కూడా ఒక మిషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా, తర్వాత వచ్చేసి ముఖ్యంగా ఆక్వా అండ్ మెరైన్, ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మనకు సుమారుగా 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఇక్కడ మనకు కూడా ఆక్వా కల్చర్ లో చాలా ముందున్నాం మనం. కాబట్టి ఈ ఆక్వా కల్చర్, మెరైన్ కల్చర్ ని కూడా డెవలప్ చేయడానికి ముఖ్యంగా అండమాన్ నికోబార్ ఈ ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని అభివృద్ధి చేసే విధంగా మాట్లాడారు. తర్వాత ఇంకొక నేషనల్ మిషన్ ఫర్ హై ఈల్డింగ్ సీడ్స్ అన్నది కూడా ఒకటి ప్రకటించారు. అంటే మనం చైనా చూసుకుంటే దాంట్లో వ్యవసాయ క్షేత్రం తక్కువ ఉంటుంది కానీ వాళ్ళ ప్రొడక్షన్ ఎక్కువ. దానికోసం ఏంటంటే హై ఈల్డింగ్ సీడ్స్, హై ఈల్డింగ్ వెరైటీస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. అదే విధంగా భారతదేశంలో ఈ హై ఈల్డింగ్ సీడ్స్ అన్నవి కూడా ఒక మిషన్ ఏర్పాటు చేయాలన్నది. ఆ తర్వాత కూరగాయలు మరియు పళ్ళు, హార్టికల్చర్ అభివృద్ధి కోసం కూడా, అంటే నేను ఎప్పుడు చెబుతుంటాను ఫుడ్ ప్రాసెసింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ మనకు. ఫుడ్ ప్రాసెసింగ్ ఎప్పుడైతే జరుగుతుందో గ్రామీణ ప్రాంతాల్లో